విశాఖలో గత నెల రోజుల నుంచి ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. అయితే పాటు వీళ్ళు ఈ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అయితే గత నెల రోజుల నుంచి నిర్విరామంగా అయితే వీళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పాటు వీళ్ళకి మద్దతు పలకడానికి జేఏసీ నేత ఆడార్ కిషోర్ ఉన్నారు. కిషోర్ వాళ్ళకి మద్దతు పలకడానికి వచ్చారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? నిజంగా గత నెల రోజుల నుండి ఎండ వాన అనకుండా వీళ్ళైతే చేస్తున్న నిరసన ప్రభుత్వానికి పట్టలేదు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు మీరు? అంటే యాక్చువల్గా యాప్రాన్స్ వేసుకుంటారు. డాక్టర్స్ ఒక్కళ్ళకి ఒక అవకాశం ఇచ్చేది నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా యాప్రాన్స్ ఇస్తారంటే వాళ్ళు కూడా ఈ సమాజంలో అత్యంత గౌరవ మర్యాదలు ఉండేటువంటి వ్యక్తులు. ఎందుకంటే వారి కోసం మనం మాట్లాడుకోవాలి. వారి డిమాండ్స్ని పక్కన పెడితే వారు చేస్తున్నటువంటి సర్వీసెస్, ఇవాళ ఒక రాజకీయ నాయకుడికి ప్రాబ్లం వచ్చినా, ఒక సామాన్య ప్రజలకు ఇబ్బంది వచ్చినా కూడా డాక్టర్ల కన్నా ముందు సర్వీస్ ఇచ్చేది కమ్యూనిటీలో ఖచ్చితంగా నర్సెసే. ఎందుకంటే వాళ్ళ సర్వీసెస్ మనం చూస్తే ఒక హాస్పిటల్లో కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, ముందు ఒక పేషెంట్ అడ్మిట్ అవ్వగానే ఆ పేషెంట్ యొక్క రిపోర్ట్స్ అన్ని రాయడంతో పాటు స్వయంగా వారు వేసుకున్నటువంటి బట్టలు, యాక్సిడెంట్ కేసెస్లో అయితే వారి బట్టలు కూడా వారే తీయటం, వారికి తిండి తినిపించడం దగ్గర నుంచి వాళ్ళ మలమూత్రాలు అన్నీ కూడా తీసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే సమాజం నిజంగా వాళ్ళకి పాదాబంధనాలు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. వారు ఈ నర్సెసే. వీళ్ళు నెల రోజుల నుంచి వీరి యొక్క న్యాయమైన కోరికలు డిమాండ్కి వీళ్ళందరూ కూడా పోరాడుతున్నారు. నేను కూడా ప్రభుత్వానికి వారి యొక్క సమస్యను నివేదించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం కనుక ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మనందరం కూర్చొని కాంక్రీట్గా మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిప్రజెంట్ చేద్దాము. ఇప్పుడే వారు చెప్పడం జరిగింది, గత 6 సంవత్సరాల నుంచి వారికి ఉండేటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే కన్సాలిడేటెడ్ పేలో వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక బాత్రూమ్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే ఉమెన్గా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ క్వార్టర్స్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ లేదని చెప్పని అంటున్నారు. బేసిక్గా 1-2 ఇష్యూస్ కనుక ప్రభుత్వం కనుక తీసుకోగలిగితే వారందరికీ కొంత స్వాంతన చేకూరుతుంది. రెండోది, ఎప్పుడైతే ప్రావిడెంట్ ఫండ్ అనేది 2 ఇయర్స్ నుంచి ఆపేశారో వాళ్ళకి భవిష్యత్తులో మేము ఉద్యోగం చేస్తున్నామా లేకపోతే ఎక్కడో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ చేస్తున్నారా అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఉంది. కనుక దాన్ని కూడా నివృత్తి చేసే ప్రయత్నం కనుక ప్రభుత్వం చేయగలిగితే వారందరూ కూడా యంగ్స్టర్స్ అందరూ ఆల్మోస్ట్ నర్సింగ్ కోర్సెస్ కంప్లీట్ చేసి ఈ సమాజానికి మా వంతు కూడా సహాయం చేయడానికి, మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు కానివ్వండి, మీడియా కానీ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా అదే మెసేజ్ చెప్పాను. మనం ఎంతైతే నిబద్ధతతో మనం ప్రభుత్వాలని అడుగుతున్నామో మనకు ఉన్నటువంటి సమస్యల్ని మనం కూడా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అని చెప్పని నేను చెప్పినప్పుడు వారు రెస్పాండ్ అయ్యేటువంటి విధానం ఖచ్చితంగా సార్ మేము ప్రజలు ఆన్ కాల్ ఏ సర్వీస్ ఇచ్చినా కూడా మేము అందరూ కూడా సిద్ధంగా ఉంటామని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకు ఉండేటువంటి న్యాయమైన కోరికలు, మరి గతంలో వార్డ్ సెక్రటరీస్గా ఉన్నటువంటి చాలామంది మనవాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వేసినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2 ఇయర్స్లోనే పర్మనెంట్ చేయడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్ అంటే గ్రాడ్యుయేషన్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ది గ్రాడ్యుయేషన్. రెండోది వాళ్ళు 6 సంవత్సరాలు సర్వీసెస్ చేశారంటే బహుశా నాకు తెలిసి వీళ్ళలో ఏ ఒక్కళ్ళు మన భారతదేశం వదిలి బయట దేశాలు, ఒక దుబాయ్ కానీ ఖతర్ కానీ వెస్టర్న్ కంట్రీస్ కనుక వెళ్తే వారికి ఖచ్చితంగా 2 లక్షల నుంచి 2,50,000 రూపాయలు శాలరీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి తపన వారిలో ఉంది. కనుక వారందరూ కూడా వారివన్నీ కూడా న్యాయమైనటువంటి కోరికలు. ఇప్పుడు రాజకీయ ఆపేక్ష కోసం చేసేటువంటి ఉద్యమాలు కొన్ని ఉంటాయి, కానీ వారి యొక్క కడుపు ఏదైతే బర్న్ అవుతుందో, ఆ హంగర్ వాళ్ళలో ఉందో అది మనం అర్థం చేసుకొని కనుక చేయగలిగితే వీళ్ళంతా మరింత ఖచ్చితంగా భద్రతతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నేను బాసటగా ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయితే కోవిడ్ అనే నేపథ్యంలో కూడా నిర్విరామంగా వీళ్ళు చేసిన కృషి మనం వర్ణించలేదు. అలాగే వీళ్ళు న్యాయమైన డిమాండ్లు అయితే ప్రభుత్వం పరిష్కరించాలి. నిజంగా మేము గత నెల రోజుల నుంచి అయితే ఈ ఉద్యమంలో ఉన్నామని చెప్తున్నారు. మనం ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్తో మాట్లాడదాం. చెప్పండి, ఏం చేస్తున్నారు? గత నెల రోజుల నుంచి చేస్తున్నారు, ఎటువంటి మీకు మద్దతు లభించింది? సార్ మేము ఇప్పుడు ఒక 21 డేస్ నుంచి చేస్తున్నాం సార్ ఇది. కానీ గవర్నమెంట్ నుంచి ఎవరు చర్చలకు అయితే పిలవలేదు సార్ ఇప్పటి వరకు కూడా. ఆడపిల్లలు సార్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు మా దాంట్లో స్ట్రెంత్ అందరూ కూడా ఆడపిల్లలే ఉన్నారు సార్. సో ఇంతమంది ఆడపిల్లలు ఇలా వచ్చి బయటకి వచ్చి రోడ్లు ఎక్కి మేము మా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, మేము న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం సార్, మేమేమి గొంతమ్మ కోరికలు ఏమీ అడగట్లేదు సార్. సో ఇలాంటి మేము న్యాయంగా మేము మాకున్నటువంటి అడుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అది చాలా బాధాకరంగా ఉంది సార్. మేము గవర్నమెంట్కి ఎగెనెస్ట్ కాదు సార్, మేము గవర్నమెంట్తోనే వర్క్ చేస్తున్నాం, మేము గవర్నమెంట్తోనే పనిచేస్తాం. ఇంక ముందు కూడా మేము మా సర్వీసెస్ ఇంకా ఎక్కువగా కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మొన్న మనకున్న వార్ సిచ్యువేషన్లో కూడా సార్ మేము స్ట్రైక్లో ఉన్నా కూడా సార్ మేము ఒక్కటే ఫీల్ అయ్యాం సార్, అందరూ కూడా యూనిటీ, నేషన్ ఈజ్ ద ఫస్ట్. సో నేషన్కి మేము కట్టుబడి ఉన్నాం సార్. మేము ఎప్పుడు కూడా మా సర్వీసెస్ ఆపాలని అనుకోలేదు సార్. సో అప్పుడు కూడా మేము వెంటనే ఇది మేము క్లోజ్ చేసి మేము సర్వీసెస్లో జాయిన్ అవుదామని మేము ఫిక్స్ అయ్యాం సార్.
అంటే మేము మా డెడికేషన్ సార్, మా ప్రొఫెషన్లో ఉన్న డెడికేషన్ మేము చూపించాలనే మేము ఎప్పుడు ముందడుగు వేస్తున్నాం సార్. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 21 రోజులుగా ప్రతిదీ అంటే ఫ్యామిలీస్ని అన్నిటినీ పక్కన పెట్టి మేము చేస్తున్నాం సార్ ఈ పోరాటం. న్యాయ పోరాటం సార్ అనొచ్చు దీన్ని. ఎందుకంటే మేము ఏది కూడా అన్యాయంగా మేమేమి డిమాండ్స్ చేయట్లేదు సార్. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సార్, మేము కోరుకునేది ఒకటే సార్. ఇప్పుడు మేము అంటే డైలీ బేసిస్తో అన్ని ఖర్చులు నిత్యావసర అవసరాలు కూడా బాగా పెరుగుతున్నాయి సార్. దాన్ని మేము తట్టుకోవాలి, నిలబడాలి అంటే మాకు స్ట్రెంగ్త్ ఉండాలి సార్. సో మేము చేస్తున్న సర్వీసెస్కి తగ్గ మేము న్యాయమే అడుగుతున్నాం సార్. మాకు రావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా హోల్డ్లో ఉన్నాయి సార్. నెక్స్ట్ పిఎఫ్ కూడా సార్ ఆల్ ఆఫ్ సడన్ ఒక 1 year నుంచి ఆల్ ఆఫ్ సడన్ కట్ అయింది సార్. సో ఇలాంటివన్నీ బేసిక్ ఎక్కడైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినా కూడా ఇవి ఖచ్చితంగా వస్తాయి సార్. కానీ అలాంటిది మేము ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఉండి వర్క్ చేస్తూ ఉండి కూడా మమ్మల్ని ఇలా చిన్నచూపు చూడడం అని అయితే ఖచ్చితంగా అనొచ్చు సార్. ఇలాంటి చిన్నచూపు చూడడం అనేది మాకు కొంచెం బాధాకరంగా ఉంది సార్. మేము ఏదైతే మేము ఎఫర్ట్ అడుగుతున్నాం అనేది మాకు అవి మినిమం బేసిక్స్ సార్. అంటే మేము ఫండమెంటల్ రైట్స్ కోసం మేము మాట్లాడుతున్నాం సార్. మేము మీకు అడిషనల్గా ఏమీ మేము మాట్లాడట్లేదు సార్. ఓన్లీ ఫండమెంటల్ దానికోసమే మాట్లాడుతున్నాం సార్. చెప్పండి, ప్రధానంగా మీ సమస్యలు ఏంటి, మీకు ఎలా న్యాయం కావాలి ప్రభుత్వం నుంచి? సార్ మేము కోరుకున్నది ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. ఎందుకంటే మేము 6 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం సార్. మేము మామూలుగా రిక్రూట్ అయ్యి రాలేదు సార్. 2018లో మేము మమ్మల్ని ఎగ్జామ్ ద్వారా తీసుకుని దాని తర్వాత మళ్ళీ 2019లో మేము ఎగ్జామ్ జాయిన్ అవ్వడం జరిగింది సార్. గవర్నమెంటే మాకు వాళ్ళే మనీ పెట్టి చదివించారు సార్. సో ఈ 6 years ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి రెగ్యులర్ చేయాలన్న ఒక రూల్ అయితే ఉంది. సో ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని కూడా మేము ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియచేసుకుంటున్నాం సార్. అంతేకాకుండా పిఎఫ్ని మామూలుగా ఒక 6 years కంప్లీట్గా కట్ అయితే గ్రాట్యుటీ ఇవ్వాలన్న కారణంతో అర్ధాంతరంగా ఆపేయడం జరిగింది సార్. సో దాన్ని కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే పిఎఫ్ని కూడా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం సార్. 23% హైక్ ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సార్. ఇందులో స్టేట్ గవర్నమెంట్ ఏది కూడా చేయట్లేదు సార్. 25,000 ప్లస్ 15% 15,000 40,000 అనమాట. సో ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు. దీన్ని ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు మీరు హెడ్ క్వార్టర్ స్టే చేయాలి అన్న ఒక ఉద్దేశంతో దీన్ని ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండాలని చెప్పేసి చాలా కారణాలు చూపిస్తున్నారు సార్. అలా కాకుండా మాకు ఏదైతే 40,000 per head సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుందో దాన్ని ప్రతి ఒక్కరికి కూడా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాం సార్. ఇలా ఇన్సెంటివ్స్ పెట్టి మా జీతాలు అనేది తగ్గిస్తున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. 2019 నుంచి మేము ఇప్పటి వరకు కూడా జాబ్స్ చేస్తున్నాం సార్. అప్పటి నుంచి అయితే నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఏవి ఒకేలా లేవు సార్. మా శాలరీ అప్పటి నుంచి తగ్గుతూనే వచ్చింది. నిత్యావసర వస్తువు ధరలు అయితే ఏమి మనం చూసుకుంటే అయితే ప్రతిదీ కూడా పెరుగుతూనే వస్తుంది. సో మేము మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? సో ప్రభుత్వం దీనిపైన దృష్టి ఉంచి వెంటనే స్పందించి మా అవసరతలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాం కాబట్టి మేము అడిగిన డిమాండ్స్ అన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని చర్చలకు పిలవడం అనేది ఎందుకు పిలవలేదో కూడా మాకు అర్థం కావట్లేదు సార్. విలేజ్లో మీరు చూసుకున్నట్టయితే ఒకసారి మీరు రండి, విలేజ్లో కూడా ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్ మేము ఎంత కష్టపడుతున్నాం అనేది కూడా. సో మేము వర్క్స్ చేస్తున్నా కూడా దాన్ని చెయ్యట్లేదు అని వేరే వాళ్ళు చేస్తున్నారని కూడా చూపిస్తున్నారు. సో అలా కాకుండా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. ఏఎన్ఎంకే పలానా వర్క్, ఎమ్మెల్యేహెచ్పి పలానా వర్క్ అని చెప్పి ఉండాలి. డీవియేషన్ అనేది కూడా అప్పుడు ఉండదు. సో దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా మా డిమాండ్స్ చాలా ఉన్నాయి. ఎక్స్క్రీషియా అయితే అవనివ్వండి, పెటర్నల్ లీవ్స్ అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తు చేసుకుని ఇవన్నీ కూడా స్పందించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చెప్పండి, ఏం చెప్తారు, మీకు ఏంటి ప్రధాన డిమాండ్లు ఏంటి? సార్ ఈ రోజుకి 21వ రోజు జరుగుతుంది. అంటే 21 రోజులు ఇంత మే నెలలో ఎండలు పెట్టుకొని ఆదివారంతో మా పిల్లల్ని వదిలేసి మార్నింగ్ 6 o'clockకే వచ్చాం సార్ ఇక్కడికి. అంటే ఆదివారం వాకర్స్ అందరూ ఉంటారు, ఆదివారంతో అందరూ వస్తారు. సో సొసైటీకి తెలుస్తుందని ఉదయం 6 గంటల నుంచి ఈ రోజు ఇక్కడి వరకు ఉన్నాము. ప్రతిరోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఇలా కూర్చోవడం వల్ల మాకు కూడా పిల్లల్ని ఫ్యామిలీస్ని అన్నీ వదిలేసి కంటిన్యూగా 21 days నుంచి వచ్చి ఉంటున్నాము. ఒక్కసారి ఇప్పుడు మేము ఫైనల్గా కోరుకునేది ఏంటంటే ఈ గవర్నమెంట్లో మాకు జస్టిస్ చేస్తారని, మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి సరే ఏం జరుగుతుంది ఏం జరగదు, ఏమి వీలవుతుంది ఏమి వీలవదో ఒక్కసారి హెల్త్ మినిస్టర్ గారికి అండ్ సీఎం సార్కి, నారా లోకేష్ సార్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మేము అందరం గర్ల్స్ మీ గవర్నమెంట్లో విమెన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా ప్రొటెక్షన్ ఉంటుందని మేము చాలా నమ్ముతున్నాము.
అండ్ మేము చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నది ఒకటి, ప్రొటెక్షన్ అనేది మాకు కావాలి. మేము హెడ్ క్వార్టర్ స్టే చేస్తాం సార్, మేము ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం. మేము చనిపోతామేమో అని తెలిసి కూడా మేము కోవిడ్ డ్యూటీస్ 2 years చేసే ఉన్నాం సార్. ఈవెన్ దో కోవిడ్ డ్యూటీస్ చేసినా కూడా మాకు కోవిడ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు సార్. కోవిడ్ డ్యూటీ సర్టిఫికేట్స్ కూడా మా ఎవరికి ఇవ్వలేదు. మాకు అక్కడ ప్రాణాలు పోతాయేమో అని తెలిసినా మేము ఆల్రెడీ మా ప్రొఫెషన్లోనే మేము కమిట్ అయ్యి వస్తాం సార్. ఏదైతే మేము సర్టిఫికేట్స్ తీసుకుంటామో అప్పుడే మేము సర్వీస్కి లోబడి ఉంటాము. ఇప్పుడు సార్ చెప్పినట్టు మేము అదర్ స్టేట్స్కి వెళ్ళాలో కార్పొరేట్లో చేయాలంటే ఈరోజు నా బ్యాచ్మేట్స్ రిలీవ్ అయిన వాళ్ళు 50,000 60,000 lakhsలో సంపాదిస్తున్నారు సార్. నేను నా దేశంలో సర్వీస్ చేయాలి, నా రాష్ట్రంలో జాబ్ చేయాలి, నా ప్రజలకు నేను సర్వీస్ ఇవ్వాలనుకొని మేమందరం కట్టుబడి ఉండి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం సార్. మేము గవర్నమెంట్కి ఇప్పటికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయండి. మేము జీవితాంతం మా పిల్లలతో మా ఫ్యామిలీ అందరం మీకు రుణపడి ఉంటాము. వెంటనే PF అనేది పునరుద్ధరించండి. ఇతర క్యాడర్స్కి ఏదైతే 23% హైక్ ఇచ్చున్నారో అది మాకు కూడా ఇవ్వాలని, 23% హైక్ అనేది వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నాతో పాటు మా కొలీగ్స్ అందరూ కూడా చెప్పిన పాయింట్ అదే సార్. మేము రిక్రూట్ అయినప్పుడు ఏదైతే శాలరీ ఇచ్చారో దారుణంగా అది కూడా లేకుండా తగ్గుతున్నాం సార్. ఫైనాన్షియల్గా మాకు వచ్చే జీతం తగ్గుతుంది, ఇక్కడ నిత్యావసర సరుకులు మెయింటెనెన్స్ అనేది పెరుగుతుంది సార్. మేము దాంతోపాటు ఇప్పుడు సెంటర్లో ఏం కావాలన్నా మా ఓన్ మనీ పెట్టుకోవడానికి కూడా మేము ఎక్కడ ఆలోచించట్లేదు. సో దయచేసి కన్సిడర్ చేసి గవర్నమెంట్ న్యాయం చేస్తుందని, జస్టిస్ చేస్తుందని, 2 daysలో మాకు ఏదో కాల్కి పిలిచి చర్చించి మా ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేస్తుందని కోరుకుంటున్నాం సార్. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. గత 4 రోజుల నుంచి విశాఖలో ఆయుష్మాన్ ఆరోగ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అయితే మటుకి తమ న్యాయపరమైన డిమాండ్లు అయితే ప్రభుత్వం స్పందించి మాకు నెరవేర్చాలి. నిజంగా మేము గొంతమ కోరికలు కోరట్లేదు, మాకు రావాల్సిన న్యాయపరమైన సర్వీసెస్కి సంబంధించి అన్నీ నెరవేరిస్తే మేము నిజంగా మంచి సర్వీస్ ఇవ్వడానికి అయితే మేము రెడీగా ఉన్నామని చెప్పి వీళ్ళంతా ప్రభుత్వాన్ని అయితే అభ్యర్థిస్తున్నారు. కెమెరామెన్ రమణ్ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.